అందరికీ ఎలా ఉన్నారు? ఈసారి అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికైతే మేము లింబాద్రి గుట్టకి వెళ్ళాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చాలా రష్ ఉండింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే వంట చేసుకుని తినేసి వెళ్తారు. గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా వేప చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ గుట్టకి నింబాచల్ కొండ అని పిలవడం జరిగింది. కాలక్రమేణా అది లింబాద్రి గుట్టగా పేరుగాంచింది. ఆలయానికి వెళ్ళే మార్గంలో ముందుగా మనం హనుమాన్ని దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కోనేరు ప్రాచీన కట్టడాలతో చాలా అద్భుతంగా ఉంది. ఉత్సవాల సమయంలో అర్చకులు కోనేరు వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఏ కార్యక్రమం మొదలు పెట్టాలి అనుకున్నా, ఏ పూజ మొదలు పెట్టాలి అనుకున్నా మొట్టమొదటిగా మనం వినాయకుడిని పూజిస్తాం. అలా చేయడానికి ఒక రీజన్ ఉంది. అలా ఎందుకు చేస్తారో దాని వెనకాల ఉన్న స్టోరీ ఒకవేళ మీకు తెలిసినట్టయితే నాకు కామెంట్లో చెప్పండి. పదండి ఆలయానికి వెళ్ళిపోదాం. ఆలయానికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఒకటే మార్గాన్ని వాడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న దారి మాత్రం టెంపరీగా క్లోజ్ చేశారు. మెట్ల మార్గం, కొబ్బరికాయలు కొట్టే స్థలం మాత్రం మనకు ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయానికి వెళ్ళడానికి మరొక మార్గం. కొండపైకి వెళ్ళడానికి ఈ దారిలో ఎలాంటి మెట్లు ఉండవు, స్లోప్ లాగా ఉంటుంది. దారి మధ్యలో మాత్రం చాలా కోతులు కనిపించాయి. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం గ్రూప్ లాగా వెళ్ళండి. మీరు చూస్తున్నట్టయితే రష్ చాలా ఉంది. మేమైతే స్పెషల్ దర్శనం టోకెన్ తీసుకుని వెళ్తున్నాము. మీరు ఆలయాన్ని చూస్తూ ఉండండి. నేను ఆలయం ప్రత్యేకతలు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని పురాణిపేట్ గ్రామంలో నింబాచలం కొండపై కొలువై ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నరనారాయణులు స్వయంభూగా విగ్రహ రూపంలో ఇక్కడ పూజింపబడుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే జోడులింగాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత జోడులింగాలు కూడా. దక్షిణ బద్రీనాథ్గా ప్రసిద్ధి చెందిన భీమ్గల్ లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో లింబాద్రి గుట్ట విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనబడేలా తీర్చిదిద్దుతారు. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు శ్రీవారి రథోత్సవము నిర్వహిస్తారు. స్వామివారిని భక్తులు గ్రామం నుంచి కొండపైకి తెచ్చి ఉద్వాసన, బలి ప్రదానం, పుష్కరిణిపై డోలా సేవ నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు తిరిగి గ్రామానికి చేరుకుంటారు. లింబాద్రి గుట్ట అనేది ఎత్తైన శిఖరం తప్ప ప్రత్యేక ఆలయం అంటూ ఏమీ లేదు. కానీ ఇక్కడ స్వామివారు స్వయంభూగా ఒక గుహలో వెలిశారు. పూర్వం ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చాడంట. శ్రీహరి వారి అనుగ్రహం కోసం తపస్సు చేశాడని, ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణులు కరుణించడంతో నరసింహ రూపంలో స్వామివారిని ఈ ప్రాంతంలో కొలువుదీరమంటూ బ్రహ్మదేవుడు స్వామిని వేడుకున్నారు. అప్పుడు నరసింహుడు ఇక్కడ లక్ష్మీదేవి సమేతంగా స్వయంభూగా వెలిసినట్లు పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం చాలా పురాతనమైన హిందూ దేవాలయం. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారికి నవంబర్ నెలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నంబి లింబాద్రి వ్యవస్థక ధర్మకర్తలు, ఆలయం కమిటీ శ్రీవారి జాతర సందర్భంగా ఆలయంలో 10 రోజుల పాటు
వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు రాష్ట్రంలో నలుమూలలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం కార్తీక మాసంలో కన్నుల పండగగా జరుపుకుంటారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఇంకా ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఇక్కడ ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అక్టోబర్ 27 నుండి నవంబర్ 7 వరకు ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారి రథోత్సవం చూడాలి అనుకున్న వారు కార్తీక పౌర్ణమి రోజున ఆలయాన్ని సందర్శించండి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ చూడవలసిన ఆలయం ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది.